జూబ్లీ హిల్స్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగడుతుంది. అదే సమయంలో 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ పై బ్రహ్మాస్త్రంగా వాడుతుంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కార్యకర్త నుంచి మొదలుకొని గౌరవ మంత్రుల వరకు కాలికి బలపం కట్టుకుని మరీ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేషన్ కార్డుల జారీ నుంచి సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి సంక్షేమాన్ని ఓటర్ల కళ్ళకు కడుతున్నారు. ఫ్రీ బస్ నుంచి భారీ పెట్టుబడుల దాకా నగరాభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ ను వివరిస్తూ ప్రజల్లో భారీ చైతన్యం తీసుకొస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నుంచి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని వివరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఈ 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా ఎలా పరుగులు పెట్టించారో గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దుతున్నారో పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సరికొత్త పాలనను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే భవిష్యత్తులో జూబ్లీ హిల్స్ ఎలా ఉండబోతుందో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో హామీలను ఎగ్గొట్టిన విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన ప్రచారానికి జూబ్లీ హిల్స్ గల్లీ గల్లీలోనూ అనూహ్య స్పందన లభిస్తుంది. తామంతా ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటామని, 10 ఏళ్లలో గులాబీ పార్టీతో పడ్డ కష్టాలు చాలని ప్రజలు అంటున్నారు. బీసీ బిడ్డ స్థానికుడైన నవీన్ కుమార్ యాదవ్ కే పట్టం పెడతామని ఘంటాపదంగా తేల్చి చెప్తున్నారు.